ప్రతిరోజు పంపించే మెసేజ్లతో ఫోన్ నిండిపోతుంది కదా. చాలాసార్లు ఫోన్లో మెమరీ అంతా ఈ ఫోటోలు ఇమేజ్లే నిండిపోతూ ఉంటాయి. అలాగని మనం మెసేజ్లు పంపించకుండా ఉండలేం. మరి ప్రతిరోజు ప్రొఫైల్స్ మనం షేర్ చేయాలి, అవి అనేక మందికి రీచ్ అవ్వాలి, మరి ప్రభు వివాహం విషయంలో సహాయం చేయాలి. అయితే మన ఫోన్ నిండిపోకూడదు మెసేజ్ విషయంలో అన్నప్పుడు ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. చూడండి, కింద ఇక్కడ గ్రూప్ ఇన్ఫోలోకి వస్తే కింద ఒక మెసేజ్ ఉంది చూడండి. అక్కడ నేను మీకు చూపిస్తున్నాను. డిసప్పీరింగ్ మెసేజెస్ అంటే అర్థం ఏంటంటే మెసేజ్లు వాటికవే మాయమైపోవడం అని అర్థం దీన్ని. ఇది మీరు ఆన్ చేసుకోవాలి. ఎలా ఆన్ చేసుకోవాలి చూడండి. దీంట్లో సెట్టింగ్ ఉందన్నమాట. 24 hours ఒకటి, 7 days ఒకటి, 90 days ఒకటి, ఆఫ్లో ఒకటి. దీని అర్థం ఏంటంటే పైన మీరు 24 hours కనుక ఆన్ పెట్టుకున్నారంటే గ్రూపులో వచ్చే ఏ మెసేజ్లైనా, మన గ్రూపే కాదండి, మీరు ఎన్ని గ్రూపుల్లో ఉంటే ఎన్ని గ్రూపుల్లో మీరు ఉన్నా సరే ఆ వచ్చే మెసేజ్లు, ఆ గ్రూప్ అడ్మిన్స్ కానీ గ్రూప్ మెంబర్స్ కానీ ఎన్ని మెసేజ్ పెట్టినా మీరు 24 hours ఆప్షన్ ఆన్లో పెట్టుకున్నారంటే వాళ్ళు కొన్ని వందల మెసేజ్లు పెట్టినా 24 hours తర్వాత వాటికవే గ్రూప్లో నుండి, ఫోన్లో నుండి, వాట్సాప్ నుంచి డిలీట్ అయిపోతాయి. ఈ అద్భుతమైన ఫెసిలిటీ వాట్సాప్ ద్వారా మనకు ఉంది. లేదు 24 hours ద్వారా వద్దంటే 7 days ఆప్షన్ ఆన్ పెట్టుకోండి. అప్పుడు 7 days అంటే 1 week అయినాక మెసేజెస్ అన్నీ వాటికి డిలీట్ అయిపోతాయి. ఫోను మరియు వాట్సాప్ నిండకుండా ఉంటుంది. సో చాలామంది మాకు చెప్పారు ఫోన్ నిండిపోతుందని. సో ఈ టెక్నిక్ మరి ఎక్కువ మంది పాస్టర్లు దీంట్లో ఉన్నారు, అది తెలియదని అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి. తర్వాత రెండో టెక్నిక్ ఏంటంటే ప్రతిరోజు మనం సుమారుగా 10 ప్రొఫైల్స్ నుంచి 50 ప్రొఫైల్స్ మాకున్న సమయాన్ని బట్టి ప్రార్థన చేసిన పిదప షేర్ చేస్తున్నప్పుడు మరి 50 మెసేజ్లు అంటే 50 ప్రొఫైల్స్ అంటే ఒక బయోడేటా, ఒక ఫోటో, కొన్నిసార్లు 2 ఫోటోలు అంటే 50 x 2 100 మెసేజ్లు, లేదా కనీసం ఒక 30 మెసేజ్లను వస్తాయి. అవి వచ్చినప్పుడు మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే దానికి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఆప్షన్ ఉంది కదా. ఈ ఆప్షన్లోకి వెళ్ళి ఆన్లో దాంట్లో అడుగున మళ్ళీ మ్యూట్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. దాన్ని చూడండి. దాన్ని చూస్తే దాన్ని ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే ఇక్కడ ఆల్వేస్ అన్నది టిక్ పెట్టి కింద ఓకే పెట్టండి. అప్పుడేమవుద్ది, వచ్చే ఏ నోటిఫికేషన్ మేము ఎన్ని ప్రొఫైల్స్ పెట్టినా మీరు వాట్సాప్ ఓపెన్ చేస్తేనే మీకు తెలుస్తాయి తప్ప మీరు వేరే పనిలో ఉండగా ఈ వాట్సాప్ మెసేజెస్ వల్ల డిస్టర్బ్ అవ్వరు. తద్వారా మాట్లాడితే ఫోన్ ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు అవసరమైనప్పుడే, మీరు ఫ్రీగా ఉన్నప్పుడే ఫోన్ దగ్గరికి వస్తారు. ప్రస్తుత రోజుల్లో మిగతా అన్ని పనులు ఆపేసి ఫోనే అన్నిసార్లు ఫోన్ దగ్గరే ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. ఇలాంటి టెక్నిక్స్ ద్వారా మనము దీన్ని చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇది ఫాలో అవ్వండి, ఈ 2 ఫాలో అవ్వండి. అప్పుడు మీకు హ్యాపీగా ఫ్రీగా ఉంటుంది. థ్యాంక్ యూ.